గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం అబరేషన్స్ అనేటువంటి పాఠంలో మోనోక్రోమాటిక్ అబరేషన్స్ ఏకవర్ణ విపదనాలు అంటే ఏమిటో చూద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం క్రోమాటిక్ అబరేషన్స్ అంటే ఏంటి, క్రోమాటిక్ అబరేషన్స్ని ఏ విధంగా ఎన్ని తరగతులుగా అది విభజించబడుతుంది, ఎట్లా తగ్గించవచ్చో నేర్చుకున్నాం. వాట్ ఈస్ క్రోమాటిక్ అబరేషన్ అంటే, వర్ణ విపదనం అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్, వేరు రకాల వర్ణ విపదనాలు తరగతులు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకున్నాం. అట్లాగే హౌ టు రిమూవ్ ద క్రోమాటిక్ అబరేషన్, వర్ణ విపదనాన్ని ఏ విధంగా తగ్గించవచ్చో వేరు పద్ధతుల్లో వాటి కండిషన్స్ ఏంటో నేర్చుకున్నాం. ఇవాళ మనం మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటే ఏకవర్ణ విపదనం. ఏకవర్ణ విపదనం అంటే మొదటే నేర్చుకున్నాం మనం. వెన్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ వైట్, దెన్ ద డిఫెక్ట్ ఫార్మ్డ్ బై ద ఆప్టికల్ సిస్టమ్ ఈజ్ known as monochromatic aberration, and these are further classified into different types, and among them we are going to learn about the spherical aberration. So మన కటక వ్యవస్థ మీద, దృశ్య వ్యవస్థ మీద ఏకవర్ణ కాంతి పతనమైనప్పుడు ఆ కటక వ్యవస్థ వల్ల ఏర్పడేటువంటి దోషాలను మనం ఏకవర్ణ విపదనాలు అని పిలుస్తున్నాం. ఏకవర్ణ విపదనాలు మనం ఫర్దర్గా 5 రకాలుగా విభజిస్తే అందులో మొట్టమొదటిది గోళాకార విపదనము లేదా గోళీయ విపదనము. ఇవాళ మన ఆబ్జెక్టివ్స్ ఏమిటంటే, పాఠం తాలూకు ఆబ్జెక్టివ్స్, వాట్ ఈస్ స్పెరికల్ అబరేషన్ అంటే గోళాకార విపదనం అంటే ఏంటి, రీజన్ ఏంటి, ఈ గోళాకార విపదనం ఏర్పడడానికి రీజన్ అంటే కారణం ఏమిటో నేర్చుకుంటాం. అట్లాగే దీన్ని మనం ఏ విధంగా తగ్గించవచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ టు మినిమైజ్ ద స్పెరికల్ అబరేషన్, గోళాకార విపదనాన్ని తగ్గించడానికి వేరు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం నేర్చుకుంటాం. మొదట, వాట్ ఈస్ స్పెరికల్ అబరేషన్? ద ఫెయిల్యూర్ ఆర్ ఇనబిలిటీ ఆఫ్ ఎ లెన్స్ టు ఫార్మ్ a point image of an axial object which is held on the axis, it is called spherical aberration. అంటే ఒక కటకం యొక్క అక్షము మీద ఏర్పాటు చేసినటువంటి బిందు వస్తువు యొక్క ప్రతిబింబాన్ని బిందువు రూపంలో మన కటక వ్యవస్థ ఏర్పరచకపోవడమే ఈ దోషము ఏర్పడుతుంది. ఈ దోషాన్ని మనం గోళాకార విపదనము లేదా స్పెరికల్ అబరేషన్ అంటున్నాం. సో ఇట్ ఈస్ ఇనబిలిటీ టు ఫార్మ్ ఏ పాయింట్ ఇమేజ్ ఆఫ్ అన్ యాక్చువల్ పాయింట్ ఆబ్జెక్ట్. సో కటకము యొక్క ప్రధానాక్షము మీద బిందువు వస్తువు నుంచితే ఆ బిందు వస్తువు యొక్క ప్రతిబింబాన్ని బిందువు రూపంలో లేదా బిందు ప్రతిబింబాన్ని మన కటకము ఏర్పరచకపోవడాన్ని, ఆ దోషాన్ని మనం గోళాకార విపదనం అంటున్నాం. ఈ గోళాకార విపదనం ఎందుకు వస్తుంది, కారణం ఏమిటో మనం ఇవాళ క్లాస్లో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇది మనం తీసుకున్నటువంటి ఒక ద్వికుంభాకార కటం, డబుల్ కాన్వెక్స్ లెన్స్ నేను తీసుకున్నాను. నౌ ఇక్కడ డ్రా ఏ సర్కిల్ along this curved surface and similarly draw a circle along the another curved surface. సో ఈ వక్రతలం వెంబడి ఒక వృత్తాన్ని, ఈ వక్రతలం వెంబడి ఒక వృత్తాన్ని నేను తీసుకుంటే the radius of the circles are known as radii of curvature of the lens. సో మనం ఇలా గీసుకున్నటువంటి వృత్తాల యొక్క వ్యాసార్థాలను, కటకం యొక్క వక్రతా వ్యాసార్థాలని మనం పిలుస్తాం. అట్లాగే ఈ వృత్త కేంద్రాల గుండా పోతున్న రేఖను ఏమని పిలుస్తామంటే యాక్సిస్ ఆఫ్ ది ఆర్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది లెన్స్ అని పిలుస్తాం. సో ద లైన్ జాయినింగ్ ద సెంటర్స్ ఆఫ్ ది సర్కిల్స్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది లెన్స్ అని మనం పిలుస్తాం. సో ఇప్పుడు కటకం యొక్క ప్రధానాక్షము ప్రిన్సిపల్ యాక్సిస్కి దగ్గరగా కాంతి కిరణాలు వచ్చి తక్కువ ఎత్తులో కటకం మీద పతనమైతే ఆ కిరణాలను ఉపాక్షీయ కిరణాలు అంటారు. ద రేస్ దట్ ఇన్సిడెంట్ ఆన్ ద లెన్స్ by making very small angle with the principal axis, or the rays which strike the lens at smaller heights and which are very nearer to principal axis are known as paraxial rays, whereas the rays which strikes at greater height from the principal axis and strikes at the rim of the lens are known as marginal rays. సో కటకం యొక్క ప్రధానాక్షానికి ఎక్కువ ఎత్తులో కటకం యొక్క అంచుల వద్ద తాకేటువంటి కిరణాలను ఉపాంత కిరణాలు అంటారు. సో దీస్ రేస్ ఆర్ నోన్ యాజ్ మార్జినల్ రేస్, ఉపాంత కిరణాలు. దీస్ రేస్ ఆర్ నోన్ యాజ్ పరాక్షియల్ రేస్, ఉపాక్షీయ కిరణాలు. ఇవి ఎక్కువ ఎత్తులో పతనమవుతున్నాయి. వి నో
in previous class we have learnt what is meant by deviation and what is expression for deviation. So deviation produced by a lens depends on the height of the ray at which it strikes. ఎంత ఎత్తులో కటకాన్ని కాంతి కిరణం పతనమవుతుందో ఆ ఎత్తుకు విచలన కోణం అనులోమానుపాతంలో ఉంటుంది అన్న విషయాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి దీస్ మారిజినల్ రేస్ స్ట్రైక్ ఎట్ గ్రేటర్ హైట్స్, ఎక్కువ ఎత్తులో పతనం అవడం వల్ల వీటికి విచలనం ఎక్కువ, డీవియేషన్ ఎక్కువ. ఇవి తక్కువ ఎత్తులో పతనం అవడం వల్ల వీటికి డీవియేషన్ తక్కువ. సో మారిజినల్ రేస్ హ్యావ్ గ్రేటర్ డీవియేషన్ దాన్ పరాక్షియల్ రేస్. సో ఉపాంత కిరణాలకు ఉపాక్షీయ కిరణాల కంటే ఎక్కువ విచలన కోణం ఉంటుంది. ఆర్ మారిజినల్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్రొడ్యూస్ అన్ ఇమేజ్ విచ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద లెన్స్. కాబట్టి ఉపాంత కిరణాలకు విచలన కోణం ఎక్కువ కాబట్టి ఇవి కటకానికి దగ్గరగా ప్రతిబింబాన్ని ఇస్తాయి. దేర్ఫోర్ ద ఫోకల్ లెంగ్త్ ఫర్ మార్జినల్ రేస్ ఈస్ లెస్, చాలా తక్కువగా ఉంటుంది. వెరాజ్ పరాక్షియల్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఫార్మ్ ఇమేజ్ విచ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద లెన్స్. ఉపాక్షీయ కిరణాలకు విచలనము తక్కువ బెండ్ అవుతాయి, కటకానికి దూరంగా ప్రతిబింబాన్ని ఇస్తాయి, వీటికి నాభ్యాంతరం ఎక్కువ. సో ఆల్ మార్జినల్ రేస్ ఫార్మ్ ఇమేజ్ ఎట్ ఐఎం హియర్, ఆల్ పరాక్షియల్ రేస్ ఫార్మ్ ఇమేజ్ ఎట్ హియర్, దిస్ ఈజ్ ఐపి. ఉపాంత కిరణాలు ఐఎం దగ్గర ప్రతిబింబాన్ని ఇస్తే ఉపాక్షీయ కిరణాలు ఐపి దగ్గర ప్రతిబింబాన్ని ఇస్తాయి. మిగతా కిరణాలన్నీ ఈ రెండింటి మధ్యలో మనకు ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. సో ఈ విధంగా మనకు ఫైనల్ ఇమేజ్ అనేది ఒక పాయింట్ ఇమేజ్ కాకుండా షార్ప్గా లేకపోవడాన్ని మనం స్పెరికల్ అబరేషన్, దిస్ డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ స్పెరికల్ అబరేషన్. ఇప్పుడు ఈ ఐఎం ఐపీల మధ్య దూరాన్ని ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్. మన ఐఎం మరియు ఐపీల మధ్య దూరాన్ని ఏమని పిలుస్తామంటే రేఖీయ లేదా దైర్ఘ్య గోళాకార విపదనం యొక్క కొలతగా పిలుస్తాం. వెన్ ఎ స్క్రీన్ ఈజ్ హెల్డ్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఎట్ ఐఎం, ఈ అక్షానికి లంబంగా ఒక తెరను నేను ఐఎం దగ్గర పెడితే ప్రతిబింబం ఇట్లా ఉంటుంది, మధ్యలో షార్ప్గా చివర్లంతా కూడా డిఫ్యూజ్ అయిపోయి ఉంటుంది. వెన్ ఆ స్క్రీన్ ఈజ్ హెల్డ్ ఎట్ ఐపీ దగ్గర పెడితే చిట్ట చివర్ల షార్ప్గా, మధ్యలో వచ్చేసి ఫెయింట్గా మనకు ఉంటుంది. వెన్ స్క్రీన్ ఈజ్ మూవ్డ్ బిట్వీన్ ఐఎం అండ్ ఐపీ, ద రేస్ ఇంటర్సెక్ట్ ఎట్ హియర్, దిస్ క్రాస్ సెక్షన్. సో హియర్ ద ఇమేజ్ లుక్స్ లైక్ దిస్. సో ఎక్కడైతే మార్జినల్ రేస్ పరాక్షియల్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఈ రెండు ఖండించుకుంటున్నాయో, ఆ ప్రాంతం దగ్గర తుది ప్రతిబింబం ఎట్లా ఉంటుంది, దీన్ని మనం పాయింట్ ఇమేజ్ కింద తీసుకోవచ్చు. దిస్ సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ ఆ సర్కిల్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ మార్జినల్ అండ్ పరాక్షియల్ రేస్. దిస్ సర్కిల్ ఈజ్ నోన్ యాజ్ సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. దీన్ని ఏమని పిలుస్తామంటే కనిష్ట అస్పష్టత వృత్తము అని పిలుస్తాము. దీని వ్యాసార్థాన్ని మెజర్మెంట్ ఆఫ్ లాటరల్ స్పెరికల్ అబరేషన్, ఇక్కడ ఏర్పడిన ఆ సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ యొక్క డయామీటర్ని మనం ఏమని పిలుస్తామంటే మెజర్మెంట్ ఆఫ్ లాటరల్ క్రోమాటిక్ అబరేషన్, లాటరల్ స్పెరికల్ అబరేషన్ అని మనం పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫిగర్ కనుక చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ స్పెరికల్ అబరేషన్ ఫర్ convex lens and this is spherical aberration for concave lens. Here it is clear that the IP is formed towards the right of the IM. Here IP is formed towards the left of the IM. So ఇక్కడ మార్జినల్ రేస్ కి కుడివైపు పరాక్షియల్ రేస్ యొక్క ప్రతిబింబం ఏర్పడితే ఇక్కడ ఆ మార్జినల్ రేస్ కి ఎడమ పక్క పరాక్షియల్ రేస్ తాలూకు ప్రతిబింబం ఏర్పడింది. కాబట్టి ఆ స్పెరికల్ అబరేషన్ ఈజ్ పాజిటివ్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ద స్పెరికల్ అబరేషన్ ఈజ్ నెగిటివ్ ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. ఇది బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ లెన్స్కి ఈ దోషం పాజిటివ్, కాన్కేవ్ లెన్స్కి ఈ దోషం నెగిటివ్ ఉంటుంది. అండ్ హౌ టు మినిమైజ్ క్రోమాటిక్ స్పెరికల్ అబరేషన్, ఏ విధంగా మనం ఈ గోళీయ విపదనాన్ని తగ్గించవచ్చు, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ టు మినిమైజ్ స్పెరికల్ అబరేషన్ అనేది వాళ్ళ క్లాస్లో చూద్దాం. సో ఇక్కడ మొదట స్పెరికల్ అబరేషన్ కెన్ బి మినిమైజ్డ్ బై యూజింగ్ స్టాప్స్ అనే పరికరాన్ని ఉపయోగించి మనం ఈ గోళాకార విపదనాన్ని తగ్గించవచ్చు. ఏమిటి స్టాప్స్ అంటే? ఈ స్టాప్స్ అంటే నథింగ్ బట్ మనం కటక ద్వారాన్ని తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం. కటక ద్వారము అపర్చర్, జస్ట్ వీఆర్ రెడ్యూసింగ్ ద అపర్చర్ విడ్త్ ఆఫ్ ది స్లిట్.
సో ఎప్పుడైతే అపర్చర్ మనం తగ్గించుకున్నామో ఇక్కడ ఏమవుతుంది, ఐదర్ మార్జినల్ రేస్ ఆర్ పరాక్సియల్ రేస్ ఆర్ సపోజ్డ్ టు ఇన్సిడెంట్ ఆన్ ద లెన్స్. సో మనం స్టాప్స్ అనే పరికరాన్ని ఉపయోగించి కేవలం ఉపాంత కిరణాలను ఎక్కువ ఎత్తులో కిరణాలు పతనమయ్యేటట్టు చేయొచ్చు, లేదా తక్కువ ఎత్తులో పరాక్సియల్ రేస్ మాత్రమే పతనమయ్యేటట్టు చేయొచ్చు. సో స్టాప్స్ అంటే పేరులోనే ఉంది, స్టాప్ చేస్తుంది ఎవరిని, ఐదర్ మార్జినల్ రేస్ ఆర్ పరాక్సియల్ రేస్ ఆర్ అలౌడ్ టు పాస్ త్రూ ద లెన్స్. కాబట్టి ఇట్లాగా ఏవో ఒక రకమైన కిరణాలు లోపలికి వెళ్ళడం వల్ల దోషం తగ్గించవచ్చు. బట్ ద డిఫెక్ట్ ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే, కటకము తుది ప్రతిబింబము, కటకం ఏర్పరిచిన తుది ప్రతిబింబం తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. ఇంటెన్సిటీ ఈజ్ వెరీ లెస్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ది లైట్ ఈజ్ స్టాప్డ్ అండ్ హెన్స్ ద ఫైనల్ ఇమేజ్ విల్ బి లెస్ ఇంటెన్స్. తర్వాత రెండవది, ద లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్ బై రెడ్యూస్డ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఏమిటిది, R1 R2 వక్రతా వ్యాసార్థాలు రేడియై ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ గివెన్ లెన్స్ అనుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు mu ఇంటూ 2mu మైనస్ 1 మైనస్ 4 బై mu ఇంటూ 2mu ప్లస్ 1, వేర్ mu ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ది లెన్స్. కటకం యొక్క వక్రీభవన గుణకము mu అనుకుందాం, కటక వక్రతా వ్యాసార్థాలు R1 R2 అనుకుంటే R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎక్స్ప్రెషన్. దీన్ని సాటిస్ఫై చేస్తే మనం స్పెరికల్ అబరేషన్ని తగ్గించవచ్చు. అయితే mu ఈజ్ ఈక్వల్ టు నేను 1.5 తీసుకున్నప్పుడు, mu వాల్యూ 1.5 తీసుకున్నప్పుడు R1 బై R2 విలువ మైనస్ 1/6 వస్తుంది. సో mu ఈజ్ ఈక్వల్ టు 1.5 అయినప్పుడు R1 బై R2 మైనస్ 1/6 వస్తుంది. ఈ లెన్స్ను ఉపయోగించి నేను స్పెరికల్ అబరేషన్ని తగ్గించవచ్చు. ఎట్లా అంటే ద లెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ మినిమం క్రోమాటిక్ అబరేషన్ ఈస్ బైకాన్కేవ్ లెన్స్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది సర్ఫేస్ ఫేసింగ్ ద ఇన్సిడెంట్ లైట్ ఈజ్ 1/6 ఆఫ్ ది అదర్ సైజ్. అంటే తక్కువ వక్రతా వ్యాసార్థం ఉన్నటువంటి తలాన్ని ఏ పతనకాంతి కిరణము అక్షానికి సమాంతరంగా వస్తున్నటువంటి పతనకాంతి కిరణానికి ఎదురుగుండా తక్కువ వక్రతా వ్యాసార్థం ఉన్నటువంటి తలాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ దోషాన్ని మనం తగ్గించవచ్చు. సో ఇక్కడ జస్ట్ మనం ఏం చేసాము, కటకం యొక్క ఆకారాన్ని మార్చి దోషాన్ని తగ్గిస్తున్నాము. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ బెండింగ్ ఆఫ్ లెన్స్. దీన్ని మనం బెండింగ్ ఆఫ్ లెన్స్ అనే పద్ధతి అంటాము. ఏ కటకం అయితే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో, R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/6 అవుతుందో, దట్ లెన్స్ ఈజ్ నోన్ యాజ్ క్రాస్డ్ లెన్స్, వ్యత్యస్త కటకము అంటారు. సో ఈ వ్యత్యస్త కటకాన్ని ఉపయోగించి మనం దోషాన్ని తగ్గించవచ్చు. ఏ విధంగా తగ్గిస్తాం, ఏ సర్ఫేస్కి అయితే వక్రతా వ్యాసార్థం తక్కువగా ఉందో దాన్ని మనం కటకం యొక్క అక్షానికి సమాంతరంగా వస్తున్న కిరణాల వైపు ఏర్పాటు చేయడం ద్వారా మనం ఈ దోషాన్ని తగ్గించవచ్చు. అండ్ ది నెక్స్ట్ పాయింట్, ప్లానో కాన్వెక్స్ లెన్సెస్ అంటే సమతల కుంభాకార కటకాలను ఉపయోగించి మనం ఈ దోషాన్ని తగ్గించవచ్చు. వెన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది లెన్స్ ఫేసెస్ టువర్డ్స్ ఇన్సిడెంట్ ఆర్ ఎమర్జెంట్ బీమ్ విచ్ ఎవర్ ఈజ్ మోర్ ప్యారలల్ టు ద యాక్సిస్, ఇన్ దిస్ వే వీ కెన్ మినిమైజ్ స్పెరికల్ అబరేషన్. సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఒక సమతలము, ఒక కుంభాకార తలం ఉంటుంది. కుంభాకార తలాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలా, ఏ దిశలో ఏర్పాటు చేయాలంటే పతన కిరణమైన బహిర్గత కిరణమైన. అయితే పతన కిరణము లేదా బహిర్గత కిరణము, ఏ కిరణం అయితే కటక అక్షానికి సమాంతరంగా ఉంటుందో ఆ కిరణం దిశలో వక్రతలం ఉండేటట్టు చూడాలి. సపోజ్ ఇఫ్ ద ఇన్సిడెంట్ బీమ్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, కాబట్టి ఇన్సిడెంట్ బీమ్ వైపు వక్రతలం ఉండాలి. ఇఫ్ ద ఎమర్జెంట్ బీమ్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, దెన్ ద కర్వ్డ్ సర్ఫేస్ మస్ట్ బి టువర్డ్స్ ద ఎమర్జెంట్ బీమ్. అట్లా మనం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ను ఉపయోగించి ఈ దోషాన్ని తగ్గించవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం వాడుకుంటున్నాం ప్రిన్సిపల్, జస్ట్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ఎ లెన్స్ ఈజ్ ఈక్వల్లీ షేర్డ్ బై ద టూ సర్ఫేసెస్. అంటే టోటల్ డీవియేషన్ డెల్టా అనుకుంటే ఒక తలం వల్ల డెల్టా 1, రెండో తలం వల్ల డెల్టా 2 అనుకుంటే ఇఫ్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2 చేసామనుకోండి, అప్పుడు మనం ఈ దోషాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. అండ్ నెక్స్ట్ కేస్ ఈజ్ మనం రెండు సమతల కుంభాకార కటకాలను కొంత దూరంలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ దోషాన్ని తగ్గించవచ్చు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మనకు 10 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతాడు. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఓన్లీ 4th పాయింట్ మాత్రం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా రావచ్చు, లేదంటే ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. చూడండి, వెన్ టూ ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్, రెండు సమతల కుంభాకార కటకాలను కొంత దూరంలో వేరు చేసిన ఈ వ్యవస్థను ఉపయోగించి గోళాకార విపదనాన్ని తగ్గించవచ్చు. ఎట్లా తగ్గిస్తాము, ఇక్కడ రెండు కటకాలు నేను తీసుకున్నాను, వీటి నాభ్యంతరాలు F1 F2 అనుకున్నాను, వీటి మధ్యలో దూరం D అనుకున్నాను. ఇప్పుడు ఒక సమాంతర కాంతి కిరణం AB పతనమయ్యి
మొదటి కటకాన్ని బి దగ్గర తాకి బెండ్ అయింది. బెండ్ అయినప్పుడు ఇది పతన కిరణం దిశ, ఇదేమో వక్రీభవన కిరణం దిశ, ఇదేమో Δ1. అంటే మొదటి కటకం ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ఫస్ట్ లెన్స్ ఈస్ Δ1. ఇలా వెళ్తున్న కిరణం రెండో కటకాన్ని తాకి మళ్ళీ ఇలా బెండ్ అయింది. ఇది పతన కిరణం దిశ, ఇది వక్రీభవన కిరణం దిశ. ఈ రెండింటి మధ్యలో కోణము విచలన కోణం Δ2. కాబట్టి ద రిఫ్రాక్టెడ్ రే ఫ్రమ్ ఫస్ట్ లెన్స్ హిట్స్ ద సెకండ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఎట్ సి అండ్ రిఫ్రాక్టెడ్ త్రూ CF. సో the angle between the refracted ray and the incident ray is Δ2, which is known as deviation produced by second plano convex lens. సో ఇట్లా మనకు ఈ కటకం లేదు అనుకుందాం, రెండో కటకం లేకపోతే ఈ కటకం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణం వెళ్ళి ఇక్కడ ప్రతిబింబాన్ని ఇస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ది ఫస్ట్ లెన్స్. సో ఈ కటకము లేనప్పుడు బి దగ్గర నుంచి వచ్చిన వక్రీభవన కిరణము కటకము యొక్క అక్షము మీద F1 దగ్గర ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. F1ను ఈ కటకం యొక్క L1 అనే కటకం యొక్క రెండవ ప్రధాన నాభి బిందువు, సెకండ్ ఫోకల్ పాయింట్ అని పిలుస్తాం. కానీ కటకం ఉంది కాబట్టి ఏమైంది, ఈ వక్రీభవన కిరణము రెండోసారి వక్రీభవనం చెంది F దగ్గర తుది ప్రతిబింబాన్ని ఇస్తుంది. Therefore, the final image is formed at capital F. Capital F is the second focal point of the combination. ఈ కాంబినేషను, ఈ సంయోగం యొక్క రెండవ నాభి బిందువుని నేను F అనేటువంటి అక్షరంతో చూపించడం జరిగింది. F1 అంటే మొదటి కటకం యొక్క రెండవ నాభి బిందువు, F అంటే కటక వ్యవస్థ యొక్క రెండవ నాభి బిందువు. దెన్ వాట్ ఈజ్ డెల్టా? డెల్టా మనకు తెలుసు ఫార్ములా. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఎంత హైట్లో పతనమైంది, H1. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఎంత హైట్లో పతనమైంది, H2. దీని ఫోకల్ లెంగ్త్ F1, దీని ఫోకల్ లెంగ్త్ F2. కాబట్టి Δ1 ఈజ్ ఈక్వల్ టు H1/F1. మనకు ఫార్ములా తెలుసు, ఆల్రెడీ డెరైవ్ చేసాం. Δ2 ఈజ్ ఈక్వల్ టు H2/F2. సో ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ఫస్ట్ లెన్స్ ఈజ్ H1/F1. ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై సెకండ్ లెన్స్ ఈజ్ H2/F2. మనకు తెలుసు టు మినిమైజ్ స్పెరికల్ అబరేషన్ డీవియేషన్ అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ2 అయినట్లయితే స్పెరికల్ అబరేషన్ తగ్గించవచ్చు. సో Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ2 అయినట్లయితే మనకు H1/F1 ఈజ్ ఈక్వల్ టు H2/F2 అవుతుంది. ఆర్ H1/H2 ఈజ్ ఈక్వల్ టు F1/F2. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ సమీకరణం ఈ పటం చూడండి. ఈ పటంలో BL1F ఒక త్రిభుజం. జాగ్రత్తగా చూడండి. BL1F ఈజ్ వన్ ట్రయాంగిల్. సిమిలర్లీ CL2F ఈజ్ అనదర్ ట్రయాంగిల్. సో వీ హ్యావ్ టూ ట్రయాంగిల్స్. సో దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ నోన్ యాజ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఈ రెండింటిని స్వరూప త్రిభుజాలు అని మనం పిలుస్తున్నాం. సో స్వరూప త్రిభుజాల ధర్మం ఏమిటి? ఈ ఎదుటి భుజాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజాల నిష్పత్తి. సో ద రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్. సో H1/H2 ఈజ్ ఈక్వల్ టు ఈ పెద్ద త్రిభుజం యొక్క మొత్తం లెంగ్త్ ఎంత? ఇందాక మనం చెప్పుకున్నాం, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఫస్ట్ లెన్స్, దాని F1. కాబట్టి L1F ఏమైంది? F1కి సమానమైంది. H1/H2 ఈజ్ ఈక్వల్ టు F1 బై ఈ దూరం. ఈ దూరం ఎంత? మొత్తం F1లోంచి D తీసేయగా మిగిలినది. కాబట్టి H1/H2 ఈజ్ ఈక్వల్ టు F1/F1 మైనస్ D దిస్ లెంగ్త్. కాబట్టి F1 మైనస్ D అనేది ఈ దూరాన్ని సూచిస్తుంది. కాబట్టి ఎదుటి భుజాల నిష్పత్తి H1/H2 ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజాల నిష్పత్తి, ఆసన్న భుజము ఇదేమో F1, ఇదేమో F1 మైనస్ D. సో దాన్ని నేను ప్రతిక్షేపిస్తున్నాను ఇక్కడ. సో H1/H2 ఈజ్ ఈక్వల్ టు F1/F1 మైనస్ D అని పటం నుండి మనకు వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుందాం. కంపేరింగ్ ఈక్వేషన్ 1 and 2 వీ హ్యావ్ F1/F2 ఈజ్ ఈక్వల్ టు F1/F1 మైనస్ D. కాబట్టి ఈ న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతే మనం ఏమని రాయొచ్చండి? F2 ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ D లేదా D ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2. కాబట్టి if two plano convex lenses are placed coaxially such that the distance between them is equal to the difference of their focal length, then by using this combination we can reduce spherical aberration. కాబట్టి రెండు సమతల కుంభాకార కటకాలను, సహాక్ష సమతల కుంభాకార కటకాలను వాటి మధ్య దూరము వాటి నాభ్యాంతరాల తేడాకు సమానమయ్యేటట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆ వ్యవస్థతో మనం ఈ దోషాన్ని తగ్గించవచ్చు.
అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 5వ పాయింట్ ఏంటయ్యా అంటే we know that a spherical aberration is positive for convex lens and negative for concave lens. So by using suitable combination of convex and concave lens we can minimize this defect. కాబట్టి గోళాకార విపదనం కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకానికి పాజిటివ్ అని ఏమండి, తర్వాత కాన్కేవ్ లెన్స్కి ఏమో పుటాకార కటకానికి ఏమో నెగిటివ్ అని మనం చెప్పుకున్నాం. సో పాజిటివ్ ఫర్ కాన్వెక్స్ లెన్స్, నెగిటివ్ ఫర్ కాన్కేవ్ లెన్స్, ఈ రెండింటిని సంయోగపరిచి ఆ యుగ్మం తోటి మనం గోళాకార విపదనాన్ని తగ్గించవచ్చు. కానీ ఈ కాంబినేషన్ అనేది ఏ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ మనం తీసుకున్నామో వాటికే పనిచేస్తుంది, అంతేగాని అన్నింటికీ ఉపయోగపడదు. కాబట్టి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క కాంబినేషన్ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ రిలేటింగ్ టు ద మినిమైజేషన్ ఆఫ్ క్రోమాటిక్ aberration, minimization of spherical aberration. Thank you for watching, and thank you.